స్వామి ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కి పట్టింది వైరస్. వైరసా? వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. పైరసీ వైరసా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చుట్టం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని ఒంటిని కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుపు వగరు చేదు శర్కృచులు వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ముందుగా లోకల్ కిచెన్ ప్రేక్షకులందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఈ చిల్డ్రన్స్ డే రోజున మా లోకల్ కిచెన్ లో కూడా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అదే 11 years వయసులోనే మేఘమా ఆగాలమ్మ అంటూ తన పాటతో అమృత వర్షాన్ని కురిపించిన అమృత వర్షిని ఈ రోజు తన పాటతో అండ్ వంటతో మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది. సో లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అమృత వర్షిని. హౌ ఆర్ యూ? ఫైన్. ముందుగా నీకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఓకే, సో నీ పాట మేఘమా ఆగాలమ్మ అది చాలా ఫేమస్, పెద్ద హిట్ అయింది. సో మా వ్యూవర్స్ అందరి కోసం ఆ పాట మరొకసారి పాడతావా? పాడు. మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు రాగమా రావమ్మ పాటగా ఎదుగుటకు చల్లగాలే మనసులు భావం నింగిదాకా పయనిస్తుంది చేరువయ్యే కనురెప్పల్లోన ప్రేమ తాళం వినిపిస్తుంది మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు రాగమా రావమ్మ పాటగా ఎదుగుటకు. వావ్, ఎంత బాగా పాడావు అమృత వర్షిని, చాలా బాగుంది పాట. అండ్ ఈ రోజు నువ్వు వంట చేయడానికి వచ్చావు. నీకు వంటలు వచ్చా? మరి ఇంట్లో చేస్తూ ఉంటావా? కొంచెం కొంచెం. సో ఈ రోజు నీకు ఎంత తెలుసో అంత మా వ్యూవర్స్ కి చెప్తావు అనమాట. సో స్వీట్. సో ఈ రోజు మా వ్యూవర్స్ కి ఏం నేర్పిస్తున్నావు? 2 ఐటమ్స్. నేను వెజ్ నూడిల్స్. వావ్, నూడిల్స్ చేస్తున్నావా? ఇంకొక ఐటమ్ వెజ్ శాండ్విచ్. ఓకే వ్యూవర్స్, మరి అమృత వర్షిని ఈ రోజు మనందరి కోసం వెజ్ నూడిల్స్ అండ్ వెజ్ శాండ్విచ్ నేర్పిస్తుంది. మరి ముందుగా అమృత వర్షిని ఏం చేస్తుందో అడిగి తెలుసుకుందాం. సో అమృత వర్షిని, ముందుగా ఏం చేస్తున్నావు? ఫస్ట్ వెజ్ నూడిల్స్ చేస్తావా? మరి దానికి కావాల్సిన ఐటమ్స్ మా వ్యూవర్స్కి చెప్తావా? చెప్పు. నూడిల్స్, టమాటో, ఆలు, కొత్తిమీర, ఇంకా పొటాటో, క్యారెట్, కారం, నూడిల్స్ మసాలా, షిమ్లా మిర్చి అండ్ ఉప్పు. ఓకే, మనకి ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్లో వాటర్ పోసి. ఓకే, ప్యాన్ పెట్టేసి అందులో వాటర్ వేయాలా? ఓకే, ప్యాన్ పెట్టేశాను. సో ఇప్పుడు వాటర్ వేయాలి. సో ఎక్కడ నేర్చుకున్నావు ఇది నువ్వు? సరిపోతాయి అన్ని వాటర్? సరే. ఓకే, సో ఇప్పుడు ఈ నూడిల్స్ వేసేద్దామా? మరి
ఇది మనం బ్రేక్ చేసి వేయాలా అలానే వేసేసేయాలా? break చేసి. ఓకే ఓకే నేను చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను. ఓకే అమృత, మరి వాటర్ వేసేసాం కదా, సో నూడిల్స్ బాయిల్ అవుతూ ఉంటాయి. సో ఈలోగా మనం వేరేది ఏదైనా చేసుకోవచ్చా, లేదంటే ఇది బాయిల్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలా? బాయిల్ అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేయాలి. ఓకే, సో నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు మ్యూజిక్? నేను 2 years నుంచి నేర్చుకుంటాను. 2 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? రీసెంట్ 2 years. అచ్చా, నువ్వు 2 years నుంచి నేర్చుకుంటున్నావు. యాక్చువల్లీ నాకు 2 years ఆఫ్ ఏజ్ నుంచి నేను పాడుతున్నాను, బట్ కరెక్ట్గా అఫీషియల్గా మ్యూజిక్ నేర్చుకోవడం అంటే ఫ్రమ్ 2 years. 2 years నుంచి నేర్చుకుంటున్నావు, కాకపోతే 2 years నుంచి పాడడం మొదలు పెట్టేశాను. ఓ వావ్, సో చిన్నప్పటి నుంచే టాలెంట్ అనమాట, బాగుంది టాలెంట్. ఓకే, సో ఈ చిల్డ్రన్స్ డే రోజు ఏం చేస్తున్నావు మరి ఇంట్లో? హాలిడే కదా స్కూల్లో, సో ఇంట్లోనే మమ్మీ పాపతో ఎంజాయ్ చేస్తావు అనమాట. ఓకే వ్యూవర్స్, మరి చిల్డ్రన్స్ స్పెషల్ లోకల్ కిచెన్లో మనం వెజ్ నూడిల్స్ తయారు చేసుకుంటున్నాం కదా, మరి నూడిల్స్ బాయిల్ అవ్వడానికి 10 minutes టైం పడుతుంది. ఈలోగా ఒక చిన్న బ్రేక్. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో అమృత వర్షిని, మరి నూడిల్స్ కుక్ అయిపోయాయి కదా, సో ఇవి సపరేట్ చేయాలా? దీన్ని వాటర్ డ్రైన్ చేసేసి నూడిల్స్ వేరేగా తీసుకుని ఓకే, నూడిల్స్ సపరేట్ చేసుకోవాలి. సో మరి స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే, మరి వాటర్ అన్ని డ్రైన్ చేసేసాం కదా, సో దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టుకుందామా? ఓకే, సో నూడిల్స్ మనం సపరేట్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ప్యాన్. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టాలా? ఓకే, సో ఎక్కడ నేర్చుకున్నావు ఇది అమృత? అమ్మ నేర్పించారా? నీకు ఇష్టమా నూడిల్స్ అంటే, అందుకని నేర్పించారు. ఓకే, నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ దాంట్లో వేసేసుకోవాలి. వేస్తావా మరి? సరిపోతుందా ఇంత నూడిల్స్? ఓకే, నెక్స్ట్ ఆలు. సో అమృత, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? 7th. ఏ స్కూల్? సెయింట్ యాన్ స్కూల్. ఓకే, సో టైం ఎలా మేనేజ్ చేస్తావు నువ్వు, మ్యూజిక్ ఇంకా స్కూల్? అంటే ఫస్ట్ స్కూల్ మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేస్తాను. ఎప్పుడు లేస్తావు? 6 o'clock లేచి ప్రాక్టీస్ చేస్తావు? ఒక 15 minutes అలా. అంతేనా? ఆ తర్వాత స్కూల్కి రెడీ అయ్యి స్కూల్లో చదువుకుంటాం, తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ ఫ్రెష్ అయ్యి చదువుకుంటాను, తర్వాత ప్రాక్టీస్ చేస్తావు. ఓకే, మరి ఆడుకోవా గేమ్స్ అవన్నీ? ఆడతావా అవి కూడా? అన్నిటికీ మేనేజ్ చేస్తావా టైం? ఓకే, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలా ఆయిల్లో? సో
సో వీటితో పాటు మనం టమాటో కూడా వేసుకుందామా? నెక్స్ట్ క్యారెట్ వేసుకుందాం. ఓకే, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఓకే, నువ్వు మల్టీ టాలెంటెడ్ అనమాట. సో చదువుకుంటావు ప్లస్ వంట చేస్తున్నావు, మ్యూజిక్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ కదా, మల్టీ టాలెంటెడ్. నిన్ను చూసి అందరు నేర్చుకోవాలి కదా చిన్నపిల్లలు. ఓకే, సో నీకు ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది ప్రయాణంలో? నేను కొన్ని రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేస్తుంటే దాంట్లో పాడే కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి వాయిస్ టెస్ట్ చేశారు. ఓకే, దాంట్లో నన్ను సెలెక్ట్ చేశారు. సో అలా వచ్చిందన్నమాట ఆఫర్. సో రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసినందుకు నీకు ఆఫర్ వచ్చింది. ఓకే, ఇవి ఫ్రై అయిపోయాయి కదా, మరి ఇప్పుడు ఏం వేసుకోవాలి నెక్స్ట్? నెక్స్ట్ సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ వేద్దామా? కొంచెం కారం, లైట్గా. అండ్ కొంచెం నూడిల్స్ మసాలా. ఓకే, నూడిల్స్ మసాలా కూడా కొంచెం వేసుకోవాలా? సో అన్నీ వేసాక లాస్ట్లో కొన్ని క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు నూడిల్స్ వేసేద్దామా మరి? యా. ఓకే, సో నూడిల్స్ కూడా మనం వేసేసుకున్నాం. ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి అంత టైం పట్టదు కదా. సో ఇప్పుడు నూడిల్స్ వేసాక కొంతసేపు ఫ్రై అవ్వాలా? మిక్స్ అయ్యే వరకు, అన్నీ మిక్స్ అయ్యే వరకు అంతే. ఓకే వర్షిని, సో ఇది రెడీ అయిపోయింది కదా, మరి ఏం చేద్దాం ఇప్పుడు? సర్వ్ చేసేసుకుందామా ప్లేట్లో? సర్వ్ చేసి గార్నిష్ చేద్దాం. గార్నిష్ చేద్దామా? ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఈ ప్లేట్లో మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, మరి గార్నిష్ చేస్తావా? చేసే. ఓకే, దానికి ఐస్, నోస్ అండ్ లిప్స్ పెడుతున్నావా? ఈ గార్నిష్ అంతా కూడా మమ్మీ నేర్పించారా? అంటే పైన పైన పెట్టాలని చెప్పారు, బట్ నువ్వే ఇలా ట్రై చేసావు? సింపుల్ షేప్స్ కదా. ఓ, సో నైస్. ఓకే, సో మంచి డెకరేట్ చేసేసావు కదా. సో వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయిందా? వెజ్ నూడిల్స్ రెడీ. ఓకే అమృత, సో చాలా బాగా డెకరేట్ చేసావు. ఐస్ పెట్టావు, నోస్ పెట్టావు, మంచి. సో చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, మరి అమృత వర్షిని తయారు చేసి చూపించిన వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. చాలా సింపుల్గా ఉంది. మరి కిడ్స్ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. వెజ్ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, టొమాటో, ఆలు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు,
క్యారెట్, నూడిల్స్ మసాలా, సాల్ట్, కొత్తిమీర, కారం. వెజ్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో వాటర్ వేసి నూడిల్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్, కట్ చేసిన ఆనియన్స్, టమాటో, ఆలు, క్యాప్సికమ్, క్యారెట్, నూడిల్స్ మసాలా, కొద్దిగా సాల్ట్, కారం, వెజ్ నూడిల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లో తీసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వెజ్ నూడిల్స్ రెడీ. ఓకే అండి, వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి సెకండ్ ఐటమ్ వెజ్ శాండ్విచ్. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local Kitchen. Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో అమృతవర్షిని, సెకండ్ ఐటమ్ వెజ్ శాండ్విచ్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్కి చెప్తావా? చెప్పు. వెజ్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొరియాండర్, క్యారెట్, కీరా, చీజ్ స్లైసెస్, బ్రెడ్ స్లైసెస్, కట్ చేసుకున్న టమాటో, క్యాప్సికమ్ అండ్ అనియన్. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి అండ్ శాండ్విచ్ కదా, సో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయాలి? ప్లేట్. ముందుగా ఒక ప్లేట్ కావాలి. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్కి ఎడ్జెస్ కట్ చేసేసుకో. ఓకే, సో ఎడ్జెస్ లేకుండా కట్ చేసేసుకోవాలి. ఇది కూడా మమ్మీ నేర్పించారా నీకు? ఓకే, సో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా వంట వండడం వచ్చా? అందరు నేర్చేసుకుంటున్నారనమాట ఈ మధ్య వంటలు. అందుకే నేను కూడా అమ్మని అడిగి నేర్చేసుకున్నా. ఓకే, నా ఫ్రెండ్స్ అందరు నేర్చేసుకున్నాను, నాకు నేర్పించాను. ఓకే, నేర్పించవా అని అడిగితే నేర్పించారా మమ్మీ? ఓకే, సో మ్యూజిక్ కాకుండా నీకేమైనా హాబీస్ ఉన్నాయా ఇంకా? అంటే చిన్నప్పుడు స్విమ్మింగ్ చేసేదాన్ని. అంటే ఇప్పుడు క్లాసెస్కి వెళ్ళట్లేదు కానీ చేస్తాను. స్విమ్మింగ్ అంటే హాబీ, సో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. అప్పుడు వెళ్తాను. ఓకే, ఇంకా గేమ్స్ ఆడుతూ ఉంటాను, టీవీ చూస్తాను, బుక్స్ రీడింగ్. గుడ్ గుడ్. సో మరి ప్రయాణం తర్వాత మరి నీ నెక్స్ట్ సాంగ్ ఏంటి? ఏ మూవీలో పాడావు? గణేష్ మూవీలో చలో చలో రే సాంగ్ పాడాను. అవునా? సో మా వ్యూవర్స్కి పాడి వినిపిస్తావా మరి ఆ సాంగ్? చలో చలో రే చలో చలో రే చలో చలో చల్ రే, ఈ గాలి మనది, ఈ నేల మనది, గలాట చేద్దాంలే, ఎలా కావాలో అలాగే ఉందాం, తప్పేమీ లేదసలే, సైలెన్స్ చెప్పే పేరెంట్స్తో రిస్క్ అంతా మాదేలే, మన ఇష్టం మనమింతే ఉంటాం, ఆనందం మన ఆక్సిజన్ అంటాం, వద్దని అంటే యుద్ధం చేస్తాం, ఇది ఫ్రీడమ్ కోసం పోరాటం.
వావ్, చాలా బాగా పాడావు. సో ఇది ఒరిజినల్ గా నువ్వు మూవీలో పాడావు అనమాట. సో గణేష్ మూవీ తర్వాత ఇంకేది పాడావు? అల్లు అర్జున్ ఫోర్త్ కమింగ్ మూవీలో ఒక సాంగ్ పాడాను. ఓకే, సో ఫ్యూచర్ ఫిలిం, అల్లు అర్జున్ ఫ్యూచర్ ఫిలింలో పాడావు అనమాట. సో అదంతా మనం ఫ్యూచర్లో వింటాం సాంగ్స్, మినీ సాంగ్. ఓకే, సో ఇప్పుడు చీజ్ స్లైసెస్ని పెట్టాలా మనం? సో ఇవి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదా చీజ్ స్లైసెస్. నెక్స్ట్ దీనిపైన ఏం పెట్టాలి? వెజిటబుల్స్ అన్ని పెట్టుకున్నాను. ఓకే, సో ఒక ఆనియన్, ఒక టమాటో, దెన్ క్యాప్సికమ్. సో అన్ని వెజిటబుల్స్ మనం దగ్గరలో ఏమైతే వెజిటబుల్స్ ఉన్నాయో అన్ని వేసేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసి ఇంకొక బ్రెడ్తో మనం కవర్ చేసేసుకోవాలి. ఓకే, చాలా సింపుల్ కదా. సేమ్. ఓకే, ఇంకొకటి కూడా మనం సేమ్ చేసుకోవాలి. ఇంకేమైనా పాడావా నువ్వు? వెంకటేశ్వర సుప్రభాతం CD ఒకటి రిలీజ్ అయింది రీసెంట్లీ, దాంట్లో పాడాను. దాంట్లో కూడా పాడావా? సోలో నాది మొత్తం సుప్రభాతం అంతా పాడాను, ప్లస్ ఒక 2-3 అన్నమాచార్య కీర్తనలు. తర్వాత లతా మంగేష్కర్ గారు ఒక అన్నమయ్య ప్రాజెక్ట్ చేశారు, మీన్స్ సాంస్క్రిట్లో ఉన్న అన్నమాచార్య కీర్తనలు, దాంట్లో కూడా పాడాను. ఆవిడతో పాడాను. ఓకే, సో వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది అనమాట. దీన్ని కూడా గార్నిష్ చేసేసుకున్నాం స్మైలింగ్ ఫేస్తో. ఓకే, మౌత్ ఏమో క్యాప్సికమ్తో, ఐస్ కూడా క్యాప్సికమ్తో. వావ్, చాలా బాగుంది కదా. ఓకే, సో వెజ్ శాండ్విచ్ అయిపోయింది అనమాట. వెజ్ శాండ్విచ్ రెడీ. వావ్, సో ఇంత కలర్ఫుల్గా ఇంత బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమృతవర్షిని. యూ వెల్కమ్. ఓకే వ్యూవర్స్, మరి అమృతవర్షిని తయారు చేసి చూపించిన వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. చాలా సింపుల్గా ఉంది కదా. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. వెజ్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటో, బ్రెడ్ స్లైసెస్, కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసిన కీరా, కట్ చేసుకున్న క్యారెట్, చీజ్ స్లైసెస్, కట్ చేసిన క్యాప్సికమ్. వెజ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ఒక ప్లేట్లో బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకొని దానిపైన చీజ్ స్లైస్, కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసుకున్న టమాటో, క్యాప్సికమ్, కొద్దిగా క్యారెట్ వేసి కొత్తిమీర వేసి దానిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ వేయాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ రెడీ. సో అమృతవర్షిని, నువ్వు విజేతలో కూడా పాడుతున్నావు కదా. సో నీకు ఆల్ ద వెరీ బెస్ట్ మా లోకల్ టీవీ వ్యూవర్స్ అందరి తరఫున, స్పెషల్గా లోకల్ కిచెన్ టీమ్ తరఫున కూడా. ఓకేనా? సో నువ్వు ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇంకా కూడా చేయాలి. And thank you so much for coming to Local Kitchen. Thank you. Niku once again happy Children's Day. Baga enjoy cheyi. Okay na? Thank you. Bye. Okay viewers, Children's Special Day lo Amrutavarshini వచ్చి మనకి 2 items నేర్పించింది, వెజ్ నూడిల్స్ అండ్ వెజ్ శాండ్విచ్. చూసారు కదా. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మరొకసారి చిల్డ్రన్స్ అందరికీ కూడా లోకల్ కిచెన్ టీమ్ తరఫున a very happy Children's Day. Enjoy your day. And తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, bye. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.